And I heard something say, would you like to see just beyond the curtain? I said, it would have helped me so much. ఒకటి చెప్పుటి నేను విన్నాను, తెర ఆవల నీవు చూడాలని ఆశపడుతున్నావా? అది నాకెంతో సహకారం అవుతున్నది అని నేను అడిగాను. And I looked in just a moment, one breath I'd come into a little place that slanted. I looked back and there I was laying on the bed. And I said, this is a strange thing. నేను చూశాను. ఒక క్షణములో ఒక్కసారిగా ఒక్క శ్వాసలోగా ఏటవాలుగా ఉన్న ఒక స్థలానికి నేను వచ్చాను. నేను వెనుకకు చూశాను. అక్కడ నేను పడకపై పండుకుని ఉన్నాను. ఇదొక వింతైన విషయం అని నేను అనుకున్నాను. Now I would not want you to repeat this. This is before my church or my sheep that I am pastoring. Whether it was I was in this body or out, whether it was a translation, it wasn't like any vision I ever had. I could look there and I could look here. ఇది మీకు మరలా చెప్పాలని నేను కోరను. ఇది నేను కాపురత్వం చేయుచున్న నా గొర్రెల ఎదుట నా సంఘం ముందు ఇది ఉంచుతున్నాను. నేను ఈ శరీరముతో ఉన్నానో లేదో, లేక ఇది రూపం యొక్క మార్పో, ఇది నేను పొందినటువంటి దర్శనం వంటిది కాదు. నేను అక్కడ చూడగలిగాను, నేను ఇక్కడ చూడగలిగాను. And when I hit that little place, I never seen so many people come running, screaming, oh, our precious brother. And I looked at young women, maybe in their early 20s, 18 to 20. They were throwing their arms around me and screaming, our precious brother. నేను ఆ చిన్న స్థలాన్ని తాకినప్పుడు అంతమంది ప్రజలు పరుగులు తీస్తూ వచ్చుచుండట నేను ఏనాడూ చూడలేదు. ఓ మా ప్రియ సహోదరుడా అని అరుపులు అరుస్తున్నారు. నేను చూశాను. యవ్వనస్తులైన స్త్రీలు, బహుశా వారు ఆరంభ 20, 18 నుండి 20 వరకు ఉన్న వయస్కులు, వారు తమ చేతులు నా చుట్టూ చుట్టి మా ప్రియమైన సహోదరుడా అని కేకలు పెడుతున్నారు. Here come young man in the brilliance of young manhood, and their eyes glistening and looking like stars on a darkened night. Their teeth as white as pearl, and they were screaming and grabbing me and screaming, oh, our precious brother. ఇక్కడ యవ్వన పురుషులు వచ్చారు. నవ యవ్వన దశలో ఉన్నవారు వారు. చీకటి రాత్రిలో తలుక్కుమని మెరుస్తున్న నక్షత్రాల వలె వారి కన్నులు కాన్పిస్తున్నవి. వారి పళ్ళు ముచ్చుల వలె తెల్లగా ఉన్నవి. వారు నన్ను లాగుతూ కేకలు పెడుతూ, ఓ మా ప్రశస్తమైన సహోదరుడా అని అరుస్తూ ఉన్నారు. And I stopped and I looked and I was young. I looked back at my old body laying there with my hands behind my head. And I said, I don't understand this. నేను ఆగిపోయాను. నేను చూశాను. నేను యవ్వనుడను. తిరిగి అక్కడ పడియున్న నా పాత శరీరమును వెనుకకు చూశాను. నా శిరస్సు వెనుక నా చేతుల్లో పెట్టుకుని ఉన్నాను. ఇది నాకు అర్థం కాదు అని నేనన్నాను. And these young women throwing their arms around me. Now I do realize this is the mixed audience. And I say this with the sweetness and with the mellowness of the Spirit. Man cannot put your arm around women without a human sensation. But it wasn't there. ఈ యవ్వన స్త్రీలు నా చుట్టూరా తమ చేతులు పెడుతున్నారు. ఇది మిశ్రితమైన సభికులని నేను గ్రహిస్తున్నాను. ఇది నేను ఆత్మిక మాధుర్యముతో, లావణ్యతతో నేను చెబుతున్నాను. మానవ భావన లేకుండా పురుషులు స్త్రీ చుట్టూ తమ చేతులుంచరు. అయితే అక్కడ అలాగు కాదు. There was no yesterday nor tomorrow. They didn't get tired. I never seen such pretty women in all my life. They had hair way down to their waistline, long skirts to their feet, and they were just hugging me. It wasn't a hug like even my own sister sitting there would hug me. అక్కడ నిన్న అనేది లేదు, రేపు అనేది లేదు.
వారు అలసట చెందరు. అలాంటి అందమైన స్త్రీలను నా జీవితంలో నేను ఎన్నడూ చూడలేదు. వారి వెనుక నడుము క్రిందుగా వారి వెంట్రుకలు వేలాడుతూ ఉన్నవి. పాదముల వరకు పొడవైన వస్త్రాలు ధరించి ఉన్నారు. వారు అలా నన్ను హత్తుకుంటున్నారు. అది నా అక్కడ కూర్చున్న నా స్వంత చెల్లి హత్తుకున్నట్లుగా లేక ఆలింగనము చేసుకున్నట్లుగా కాదు. They were not kissing me and I was not kissing them. It was something that I have not got the vocabulary, I haven't got the words to say. Perfection wouldn't touch it. Superb wouldn't even touch it nowhere. It was something that I never, you just have to be there. నేను వారిని ముద్దు పెట్టుకుంటం లేదు, వారు నన్ను ముద్దు పెట్టుకుంటలేదు. అది నాకు చెప్పడానికి పదములు లేనటువంటిది. అది చెప్పుడుకు నా యొద్ద మాటలు లేవు. పరిపూర్ణత అది దానిని తాకలేదు. దివ్యమైనది అది కూడా అది తాకలేదు. ఎక్కడి కూడా నేను ఎన్నడూ చెప్పలేనిది. నీవే అక్కడ ఉండవలసినది. And I looked this way and that way and they were coming by the thousands. And I said, I don't understand this. నేను ఈ వైపునకు చూశాను, ఆ వైపునకు చూశాను. వేల మంది వారు వస్తున్నారు. నేను ఇది అర్థం చేసుకోను. I said, brother, and here come Hope. That was my first wife. She ran and never said my husband. She said my precious brother. ఇక్కడ హోప్ వచ్చినది. ఆమె నా మొదటి భార్య. ఆమె పరిగెత్తుకుని వచ్చినది. నా భర్త అని ఆమె చెప్పలేదు. నా ప్రశస్తమైన సహోదరుడా అని ఆమె చెప్పినది. And when she hugged me, there was another woman standing there that hugged me, and then Hope hugged this woman. And each one, and I thought, oh, this has to be something different. It can't be. There's something. Oh, would I ever want to go back to that old carcass again? ఆమె నన్ను ఆలింగనము చేసుకున్నప్పుడు నన్ను ఆలింగనము చేసుకున్న వారిలో మరి ఒక స్త్రీ అక్కడే ఉన్నది. తర్వాత హోప్ ఈ స్త్రీని ఆలింగనము చేసుకున్నది. ఒకరినొకరు. హో, ఇది ఒక వ్యత్యాసకరమైనదిగా ఉన్నదే అని నేను అనుకున్నాను. హో, తిరిగి ఆ పాత పీనుక యుద్ధకు తిరిగి వెళ్లాలని నేను కోరుతానా? I looked around there and I thought, what is this? And I looked real good and I said, I can't understand this. But Hope seemed to be like a guest of honor. She was no different, but just like a guest of honor. అప్పుడు నేను చుట్టూ చూశాను. ఏంటిది అని అనుకున్నాను. నేను మంచిగా బాగా చూశాను. నేనిది అర్థం చేసుకోలేకున్నాను అని అన్నాను నేను. అయితే గౌరవ అతిథిగా హోప్ కనిపించినది. ఆమె వేరే వ్యత్యాసంగా ఏమీ లేదు. అయితే కేవలము గౌరవ అతిథిగా ఆమె ఉన్నది. And I heard a voice then that spoke to me that was in the room, said, this is what you preach was the Holy Ghost. This is perfect love. And nothing can enter here without it. నాతో మాట్లాడిన ఒక స్వరాన్ని అప్పుడు నేను విన్నాను. అది గదిలో ఉన్నది. ఈ విధముగా చెప్పినది, పరిశుద్ధాత్మని గురించి నీవు మాట్లాడినది ఇది. ఇది సంపూర్ణమైన ప్రేమ. అది లేకుండా ఏది ఇందులో ప్రవేశించదు. I am more determined than ever in my life that it takes perfect love to enter there. నా బ్రతుకులో ముందు ఎన్నడూ ఉన్నదానికంటే నేను ఎక్కువగా తీర్మానించుకున్నాను. అక్కడికి చేరుటకు పరిపూర్ణ ప్రేమ కావలసి ఉన్నది. There was no jealousy. There was no tiredness. There was no death. Sickness could never end there. Mortality could never make you old. And they could not cry. It was just one joy, oh my precious brother. అక్కడ ద్వేషం లేదు, అక్కడ అలసట లేదు, అక్కడ మరణము లేదు, వ్యాధి ఇక ఎన్నడూ ఉండదు, చావు అక్కడ ఉండదు, నిన్ను ముసలివానిగా చేయనది ఏది లేదు, వారు ఏడ్వరు, అక్కడ ఒకటే ఆనందము. ఓ నా ప్రశస్తమైన సహోదరుడా. And they took me up and set me up on a great big high place.
And I thought, I am not dreaming. I'm looking back at my body laying down here on the bed. And they set me up there and I said, oh, I shouldn't sit up here. వారు నన్ను తీసుకుని ఒక పెద్ద ఎత్తైన స్థలంలో కూర్చుండబెట్టారు. నేను అనుకున్నాను, నేను కల కనుట లేదే, ఇక్కడ పడకపైన పరుండి ఉన్న నా శరీరం నేను చూస్తూ ఉన్నాను. వారు నన్ను అక్కడ కూర్చుండబెట్టారు. నేను అనుకున్నాను, నేను ఇక్కడ పైన కూర్చుండకూడదే. And here come women and men from both sides, just in the bloom of youth, screaming. And one woman was standing there and she screamed, oh, my precious brother. Oh, we are so happy to see you here. ఇక్కడ స్త్రీ పురుషులు వారి యొక్క నవయవ్వన వయస్సులో ఉన్నవారు వారు రెండు వైపులా వచ్చి అరుపులు అరుస్తూ, ఒక స్త్రీ అక్కడ నిలబడి, నా ప్రశస్త సహోదరుడా అని అరుపులు అరుస్తున్నది. ఓ, నిన్ను ఇక్కడ చూచుతున్నందుకు మేము ఎంతగానో ఆనందంగా ఉన్నాము. I said, I don't understand this. And then that voice that was speaking from above me said, you know, it is written in the Bible that the prophets were gathered with their people. And I said, yes, I remember that in the scriptures. Said, but this is when you will gather with your people. ఇది నాకు అర్థం కాదు అని నేనన్నాను. అప్పుడు నాకు పైగా నుండి మాట్లాడుతున్న ఒక స్వరము, బైబిల్ గ్రంథములో అది ఇలాగ వ్రాయబడి ఉన్నది, నీకు తెలుసా, అది ప్రవక్తలు వారి జనులతో కలిసి ఏకమవుతారు. నేనన్నాను, అవును, అది లేఖనంలో ఉన్నది. సరే, నీవు నీ ప్రజలతో కూడుకున్నప్పుడు ఇది ఇదే అని చెప్పబడినది. I said, then they'll be real. And I can feel them. Oh yes. I said, but there's a millions. There's not that many Branhams. అలాగైతే వారు నిజంగా ఉంటారా? నేను వారిని భావించగలనా? ఓ నిజంగా? నేనడిగాను, అయితే మిలియన్ల మంది ఉన్నారు, వారు ఆ చాలా మంది బ్రెనహాములు కాదు. And that voice said, they're not Branhams. Them's your converts. Amen. That's the ones that you've led to the Lord. And said, some of them women there that you think is so beautiful were better than 90 years old. When you led them to the Lord, no wonder they're screaming, our precious brother. And they screamed all at once that if you hadn't have went, we wouldn't be here. ఆ స్వరము చెప్పినది, వారు బ్రెనహాములు కాదు, వారు నీ వలన మార్పు చెందినవారు, వారు నీవు ప్రభువునొద్దకు నడిపించిన వారు. మరియు చెప్పబడినది, అక్కడున్న స్త్రీలలో కొందరు అందంగా ఉన్నారని నీవు ఆలోచిస్తున్నావే, ప్రభువునొద్దకు నీవు వారిని నడిపించినప్పుడు 90 సంవత్సరాల కంటే ఇంకా ఎక్కువగా ఉన్నవారు, మా ప్రశస్తమైన సహోదరుడా అని వారు పిలుచుట్లో ఆశ్చర్యం ఏమీ లేదు. ఒక్కసారిగా వారందరూ కేకలు పెడుతూ అన్నారు, నీవు వెళ్ళనట్లయితే, నీవు వెళ్ళకపోతే మేమిక్కడ ఉండేటి వారము కాదు అని చెప్పారు. I looked around, I thought, well, I don't get it. I said, oh, where is Jesus? I want to see him so bad. They said, now he's just a little higher, right up that way. Said, someday he will come to you. She said, you were sent for a leader. And God will come, and when he does, he'll judge you according to what you taught them. First, whether they go in or not, we'll go in according to your teaching. నేను చుట్టూ చూశాను. నేను అనుకున్నాను, అరే, నేను అది అర్థం చేసుకోలేను. నేను అడిగాను, ఓ యేసు ఎక్కడా? నేను ఆయన చూడాలని ఎంతగానో ఆశగా ఉన్నాను. వారు చెప్పారు, ఇప్పుడు ఆయన కొంచెం పైగా ఉన్నాడు, పైన అక్కడ అని చెప్పారు. ఒక దినాన నీ యొద్దకు వచ్చును. అవునా? ఇంకా చెప్పారు, నీవొక నాయకుడుగా పంపబడ్డావు అని చెప్పారు. దేవుడు వచ్చును. ఆయన వచ్చినప్పుడు వారికి నీవు చేసిన బోధన బట్టి ఆయన నిన్ను తీర్పు తీర్చును. మొదట వారు లోపల ఉన్నారా లేక బయట నీ బోధ ప్రకారముగా వారు లోపలకు వెడతారు. I said, oh, I'm so glad. Did Paul, does he have to stand like this? Does Peter have to stand like this? Yes. I said, then I preached every word that they preached. I never did it from it one side to the other.
నేను చెప్పాను, నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. పౌలు ఆ విధంగా నిలబడవలసి ఉన్నదా? పేతురు ఈ విధముగానే నిలబడవలసి ఉన్నదా? అవును, నేను చెప్పాను. అలాగైతే వారు బోధించిన ప్రతి వాక్యమును నేను బోధించాను. దాని నుండి నేను ఏదీ విభజించలేదు. ఒక్క ప్రక్కకు మరో ప్రక్కకు. Were they baptized in the name of Jesus Christ? I did too. Were they taught the baptism of the Holy Ghost? I did too. Whatever they taught, I did too. అక్కడ వారు యేసుక్రీస్తు నామమున బాప్తిసం ఇచ్చారు, నేను కూడా చేశాను. వారు అక్కడ పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి బోధించారు, నేను చేశాను. వారు ఏది బోధించారో అది నేను చేశాను. And then people screamed and said, we know that and we know we're going with you someday back to earth. Said, Jesus will come and you'll be judged according to the word that you preached us. ఆ ప్రజలు అరుపులు అరుస్తూ అన్నారు, మాకది తెలుసును. ఒకానొక దినమున తిరిగి భూమికి నీతో వచ్చేదమని మాకు తెలుసు. ఇంకా చెప్పారు, యేసు వచ్చును, మాకు నీవు బోధించిన వాక్యును బట్టి నీవు తీర్పు తీర్చబడతావు. And then, if you are accepted at that time, which you will be, and said, then you will present us to Him as your trophies of your ministry. Said you will guide us to Him, and all together we'll go back to the earth to live forever. ఆ తరువాత నీవు ఆ సమయమందు, అది నీదైన సమయమందు అంగీకరించబడినట్లయితే అన్నారు, అప్పుడు నీవు మమ్ములను నీ పరిచర్య యొక్క విజయ కేతనములుగా ఆయనకు సమర్పణ చేస్తావు. ఇంకా చెప్పారు, ఆయన యొద్దకు నీవు మమ్మలను నడిపిస్తావు, మరియు అందరము కలిసి నిరంతరము జీవించడానికి తిరిగి భూమి మీదికి మనం వెళ్తాము. I said, do I have to return back now? Yes, but keep pressing on. నేను అడిగాను, నేను ఇప్పుడు తిరిగి వెళ్ళవలసినదేనా? అవును, అయితే ముందుకు సాగిపో. I looked and I could see the people just as far as I could see, still coming, wanting to hug me, screaming, our precious brother. నేను చూశాను, ఇంకా వచ్చుచు నన్ను ఆలింగనం చేసుకుంటానికి ఆశపడుతూ, మా ప్రశస్తమైన సహోదరుడా అని అరుపులు అరుచుచున్న ప్రజలను నేను చూడగలిగినంతగా నేను చూశాను. Just then a voice said, all that you ever loved, and all that ever loved you, God has given you here. వెంటనే ఒక స్వరము చెప్పాడు, నీవు ప్రేమించినదంతా మరియు నిన్ను ప్రేమించినదంతా దేవుడు ఇక్కడ నీకు ఇచ్చియున్నాడు. And I looked and here come my old dog come walking up. Here come my horse and laid his head up over my shoulder and nickered. Said all that you ever loved and all that ever loved you, God has given them into your hand through your ministry. మరి నేను చూశాను, ఇక్కడ నడుచుకుంటూ నా పాతకు ఒక వచ్చినది. ఇక్కడ నా గుర్రం వచ్చి నా భుజం పైన తన తలపెట్టి నాకుతున్నది. ఇలాగ చెప్పబడినది, నీవు ప్రేమించినవన్నీ, నిన్ను ప్రేమించినవన్నీ నీ పరిచర్య ద్వారా వాటినన్నిటినీ దేవుడు నీ చేతులకిచ్చాడు. And I felt myself move from that beautiful place. And I looked around. I said, are you awake, honey? She's still asleep. ఆ అందమైన స్థలంలోకి నాకు నేను కదలి వెళ్తున్నట్లుగా నేను భావించాను. నేను చుట్టూ చూశాను. హనీ, నువ్వు మేల్కొనవా అని అడిగాను. ఆమె ఇంకా నిద్రపోతూనే ఉన్నది. And I thought, oh God. Oh, help me, oh God. Never let me compromise with one word. Let me stay right straight on that word and preach it. I don't care what comes or goes, what anybody does, how many Sauls of sons of Kish rise, how many this, that, or the other. Let me, Lord, press to that place. నేను అనుకున్నాను, ఓ దేవా, నాకు సహాయము చెయ్యి. ఓ దేవా, ఒక్క వాక్యముతో కూడా నేను రాజీ పడకున్నట్లు నన్ను చేయము. ఆ వాక్యం మీదనే నన్ను నిలబడనిమ్ము. దానినే నన్ను బోధింపనీయము. ఏది వచ్చినా ఏది పోయినా నాకు లెక్కలేదు. ఎవరేమి చేసినా నాకు అనవసరం. ఎంతమంది కీషు కుమారులు లేచినా, ఎంతమంది అది ఇది మరొకటి వచ్చినా నాకు అనవసరం.
ప్రభువా, ఆ స్థలములోకి నన్ను ముందుకు సాగిపోనిమ్ము. All fear of death. I say this is my Bible before me this morning. I've got a little boy there, 4 years old to be raised. I got a 9-year-old girl and a teenager that I'm thankful for that's turned the way of the Lord. Amen. God, let me live to bring them up in the admonition of God. నా బైబిల్ గ్రంథము నా ముందుంచి నేను చెప్తున్నాను. ఏ ఉదయం 4 సంవత్సరాల వయస్సు కలిగి నేను పెంచి పెద్ద చేయవలసిన చిన్న బాలుడు అక్కడ నాకున్నాడు. నాకు 9 సంవత్సరాల వయస్సు కలిగిన బాలిక ఉన్నది. ఒక చిన్న వయస్సు. అందుకై నేను ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రభు మార్గముకు తిరిగినవారు, దేవా, దేవుని శిక్షణలో వారిని పెంచుటకు నన్ను బ్రతుకునిమ్ము. Above that, the whole world seems to scream to me. 90-year-old women and men and all kinds. If you hadn't have went, we wouldn't been here. దానికి పైగా 90 సంవత్సరాల వయస్సు కలిగిన స్త్రీలు, పురుషులు ప్రపంచమంతా నా వైపు చూచి కేకలు పెడుతున్నట్లుగా ఉన్నారు. నీవు వెళ్ళకపోతే మేము ఇక్కడ ఉండేవారము కాదు అని. God, let me press the battle. But if it comes to dying, I am no more. It would be a joy, it would be a pleasure to enter from this corruption and disgrace. దేవా, యుద్ధ భూమి యందు నన్ను ముందుకు సాగని. అయితే అది మరణం వచ్చుటయా? నేనిక ఉండను. ఈ క్షయితల నుండి, ఈ అగౌరవుల నుండి ప్రవేశించుట అది యొక్క ఆనందమవుతున్నది, అది యొక్క సంతోషమవుతున్నది. If I could make up yonder 100 billion miles high, a square block, and that's perfect love. Each step this way it narrows until we get down to where we are now. It would be just merely a shadow of corruption. That little something that we can sense and feel that there's something somewhere, we don't know what it is. ఆ పైన 100 బిలియన్ల మైళ్ళ ఎత్తున చౌకు భవనమును నేను కడితే అది పరిపూర్ణ ప్రేమ. ఈ వైపున ప్రతి మెట్టు కూడా ఎరికవుతున్నది. మేమిప్పుడు ఎక్కడ ఉన్నామో అక్కడికి వచ్చు వరకు అది కేవలం శిథిలమైన నీడ అవుతున్నది. ఒకచోట ఏదో ఉన్నదని మనం భావన కలిగి తాకగలిగినది. అదేదో మనకు తెలియదు. Oh, my precious friend, my beloved, my darlings of the gospel, my begotten children unto God, listen to me, your pastor. ఓ నా ప్రశస్తమైన స్నేహితులారా, నా ప్రియులారా, నా సువార్త యొక్క ప్రియమైన వారలారా, దేవునికై నేను కనిన నా బిడ్డలారా, మీ పాస్టర్ గారైనా నా మాట వినుడి. I wish there was some way I could explain it to you. There's no words, I couldn't find it. It's not found anywhere. But just beyond this last breath is the most glorious thing that you ever had. There is no way to explain it. There's no way. I just can't do it. మీకది నేను వివరించగలిగిన ఒక మార్గం ఒకటి నాకు కావాలని నేను కోరుకుంటున్నాను. ఏ మాటలు లేవు, దానిని నేను కనుగొనలేకున్నాను. అవి ఎక్కడా కనబడలేదు. అయితే ఈ ఆఖరి ఉచ్ఛ్వాస వెనుక మీరు ఎన్నడూ ఎరుగని అతి మహిమకరమైన విషయం ఒకటి ఉన్నది. నేనది చేయలేను. But whatever you do, friends, lay aside everything else till you get perfect love. Get to a spot that you can love everybody, every enemy, everything else. అయితే స్నేహితుడా, నీవేమి చేసినప్పటికీ నీవు పరిపూర్ణ ప్రేమ పొందుకునే వరకు ప్రతిదీ ప్రక్కన నెట్టు. ప్రతి దానిని, ప్రతి శత్రువుని, ప్రతి వస్తువును నీవు ప్రేమించగల స్థలమునకు నీవు రా. That one visit there to me has made me a different man. I can never be the same Brother Branham that I was. అక్కడ ఒక సందర్శనం నన్ను క్రొత్త వ్యక్తినిగా చేసినది.
నేను అప్పట్లో ఉన్న అదే సహోదరుడు బ్రెనహామును నేను ఎన్నడూ 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 అలాగ ఉండలేను. Whether the plains are rocking, whether the lightnings are flashing, whether the spies has a gun on me, whatever it is, it doesn't matter. I'm going to press the battle by the grace of God. విమానాలు కులిపోయినా, ప్రకాశిస్తున్న మెరుపులైనా, వేగుతూచువాడు నాపై తుపాకీ పెట్టినా, అది ఏమైనప్పటికీ అది లెక్కలేదు. దేవుని కృపను బట్టి నేను యుద్ధంలో ముందుకు సాగిపోబోతున్నాను. Well, I preach the gospel to every creature and every person that I can, persuading them to that beautiful land yonder. ఎందుకనగా నేను ప్రతి సృష్టికి, ప్రతి వ్యక్తికి సువార్తను బోధించాను. దురాననున్న రమ్యమైన దేశానికి వారిని బలవంతము చేశాను.